పరమాత్ముడే కావాలా అంటే నీకు ఆడ దొరకదు, ఒక గురు దగ్గర. అందుకోసమనే గురి దగ్గరికి పోవాలన్న బుద్ధి ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఆ బుద్ధి కలుగుతుంది, లేకుంటే కొంచెం కలగదు. జీవితం అంతా తినుడు ఉండు కనుడు పెంచుడు పెద్ద చేసుడు వ్యవహారం చేసుడు ఇందనే నూరేళ్ళు అయిపోతుంది. నిన్న చేసింది ఇయ్యల చేసినాం, ఇయ్యల చేసింది రేపు చేస్తాం, చేసి చేసి చచ్చిపోతాం. ఏమి సాధించిందంటే అత్తిండిపోయింది. అందుకే పెద్దోళ్ళు ఏమన్నారు, కొంచెం బనికే జా కొంచెం కరికే జా, పోయితోడ పోవుడు తప్పదులా, కొంచెం బనికే జా. ఎట్లా వచ్చినావో అట్లా ఓకు, కొద్దిగా మారు. మానవుడు మాధవుడుగా, నరుడు నారాయణుడుగా, జీవుడు దేవుడుగా, ప్రపంచం పరమాత్మగా మారిపో. కొంచెం కరికే జా, ఒకటి ఏసిపో. నువ్వు పోయినా కానీ అది నీ పేరు చెప్పేటట్టు, ఇది పలానోళ్ళు చేసిండ్రు అని నీ పేరు చెప్పేటట్టు 10 మందికి ఉపయోగం అనే ఒక పని చేసిపో. ఇంత ఓపిక మనకు లేదు. పరమాత్ముడు కావాలా? మరి ఎక్కడ దొరుకుతారు? ఎక్కడ చూసింది మీరు పరమాత్ముని? ఎక్కడికి పోయినా మీకు ఏ గుళ్ళకి పోయినా మూర్తులే కనబడ్డాయి కానీ దేవుడు కనబడదు. ఎంత దూరం అన్నావో, అమెరికావో లండన్లో ఎక్కడ ఏ దేశమన్నావు, నువ్వు దర్శనమయ్యేది మూర్తి. రకరకాల మూర్తులు, పండున్నది, నిల్చున్నది, కూర్చున్నది, ఎన్నో రమౌండ్ల మూర్తులు కనబడతాయి నీకు. కానీ దేవుడు కనబడ్డాడా? కనబడదు. మరి దేవుడు అంటే ఏమిటి? మూర్తేనా? ఈ మూర్తి చేసిన తారీఖు ఉన్నది, దీని వచ్చిన తారీఖు ఉన్నది, దీన్ని చేసిన శిల్పి పేరు ఉన్నది. శిల్పి దేవుణ్ణి తయారు చేయగలడా? మానవులు దేవుణ్ణి తయారు చేయగలరా? నువ్వు ఎన్ని దేవుళ్ళని చూసినావో అన్ని మానవులు పెట్టినాయి. నిజమైన దేవుణ్ణి ఎక్కడ చూశారు మీరు? ఎక్కడ కనబడతాడు మీకు? ఎక్కడా కనిపించడు. మరి లేదా సూది మన మోప సందు లేకుండా నిండి ఉన్నదని పెద్దోళ్ళు పాటల రూపంలో, పద్యాల రూపంలో, వచన రూపంలో ఎన్నో నమోదు చెప్తున్నారు. పరమాత్ముడు అంతటా ఉన్నాడు. నీ జీవితంలో ఒక్కసారన్నా మరి అంతటా ఉన్న పరమాత్ముడు నాకెందుకు అర్థం కాడు అని అనిపించిందా? అది నా పని కాదు, వాళ్ళు భక్తులు వాళ్ళు ఏదో అడ్డు చేసుకుంటారు, నా పని కాదని విచిత్రంగా ఉంటుంది. ఇది లోపల మాటలు. అంతటా ఉన్న పరమాత్ముడు నాకు ఎందుకు కనబడతలేడు అని నీకు వస్తే, దేవుడు అంటే ఏమిటి అని నీ మనసులకు వస్తే, దాని గురించి తెలుసుకున్నాలని నీకు బుద్ధి ఉండడమే కష్టం. అమెరికాలో ఏమున్నదో తెలుసుకున్నారనిపించింది, జర్మన్లో ఏమున్నదో, ఇండియాలో ఏమున్నదో, యాడ ఏం విచిత్రం ఉన్నదో అవన్నీ తెలుసుకున్నారు, చూడాలనిపించింది. మరి అంతటా ఉన్న దేవుణ్ణి చూడాలని అనిపించిందా? అదే ఎవరి సొమ్ము తింటున్నావు, ఎవరి నీళ్ళు తాగుతున్నావు, అగ్గి ఎవరిది, నీళ్లు ఎవరిది, భూమి ఎవరిది, ఆకాశం ఎవరిది, గాలి ఎవరిది? అది సొమ్ము తింటూ వాడి పేరు కదా. వాటి గురించి తెలుసుకోవా? తెలుసుకోవడమే మానవ జీవితం యొక్క ముఖ్య లక్ష్యం. తెలుసుకున్నాలని నీకు బుద్ధి వచ్చిందనుకో, అదృష్టవశాత్తు నీ పుణ్య ఫలముతో అత్తని బుద్ధి, లేకుంటే రాదు. లేకుంటే భక్తులే ఆడ చూసుకుంటారు. మనకి నటాలు పొద్దుపోతుంటారు, ఆడ చేసుకోవాలని అంటారు. అది కాదన్నాడు, వాళ్ళకి పట్టి లేదన్నాడు. అందుకోసమనే మరి నీకు దేవుణ్ణి తెలుసుకున్నాలనిపించింది,
మీ అమ్మను పోయాడు, అమ్మ దేవుడు అంటే ఏం లేదు చెప్పగలదా? మీ అమ్మ నీకు? మీ నాన్నను పోయి అడుగు చెప్పగలరా? మీ బాంధవులను పోయి అడుగు చెప్పగలడా? మీ స్కూల్లో సారును పోయి అడుగు చెప్పగలడా? రాష్ట్రపతిని పోయి అడుగు చెప్పగలరా? ఎవరు చెప్పగలరు మరి ఈ విషయము అంటే గురుడొక్కడే. గురు సూచన లేని గురుచెట్లు తెలియను అజునికైనా వారి అబ్బకైనా, కాలము చెవిలేని తల్పెత్తు తెలుసురా విశ్వదాభి రామ వినురవే. ధనం నీ దగ్గరనే ఉన్నది, ధనం పెట్టే నీ దగ్గరనే ఉన్నది, అంతా నీ ముంగటనే ఉన్నది, కానీ ఉపాసం ఉన్నది. అదే కాలం వేయబడి ఉన్నది నీ దగ్గర.